యొక్క ధ్యానాంశం ఏమిటంటే దేవుని శాసనం. దేవుని శాసనం గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేయనై ఉంటున్నాం. 119, 146 వచనంలో కీర్తనల గ్రంథంలో భక్తుడిలాగా చెప్తున్నాడు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆయన యొక్క రిక్వెస్ట్ అంటే, నాకు అది కావాలి ఇది కావాలని కాదు, ఇంకో రాజ్యం కావాలని కాదు. ఆయన చేసినటువంటి ప్రార్థన, నీ శాసనములను బట్టి నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. కాబట్టి దేవుని దగ్గర ఒక చక్కటి ప్రార్థన మనం చేయాల్సింది ఏంటంటే, దేవా నీ యొక్క శాసనాలను బట్టి నడుచుకునేదానికి నాకు సహాయం చేయండి అని చేసేటువంటి ప్రార్థన దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ప్రార్థన. అందుకే భక్తుడు ఎందుకు దేవునికి హృదయానుసారి అయ్యాడంటే, దేవునికి ఏదేది ఇష్టమో అది ఎక్కువగా ఆయన ప్రార్థన చేశాడు. మిగిలిన విషయాలు కూడా ప్రేయర్ చేశాడు, కానీ ఎక్కువ కోరుకున్నది ఏంటంటే, దేవా నేను నీ చిత్తం చేయాలి, నీ శాసనం ప్రకారం నడుచుకోవాలి, నీ ఉపదేశం అనుసరించాలి అని ప్రార్థన చేశాడు. అసలు నన్ను రక్షించుము అని ఎందుకు అడుగుతున్నాడంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభు రక్షణ అన్నటువంటిది కేవలము పాపక్షమాపణ కొరకే, లేకపోతే కేవలము మేళ్ల కొరకే అన్నటువంటి పరిమితమైనటువంటి భాష్యం కొంతమంది చెబుతారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, ఆయన మనల్ని పాపములలో నుండి విడిపించుట మాత్రమే కాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తూ ఆయన చిత్త ప్రకారము జీవింపచేసేటువంటి శక్తిని ఆయన రక్షణలో దేవుడు పెట్టి ఉన్నాడు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను నీ శాసనమును బట్టి నడుచుకోవాలి. ఇంకో చోట అన్నాడు, నీ శాసనములు నాకు అతి ప్రియములు అన్నాడు. ఆ మాట చదివినప్పుడు 119, 167 ఉంది ఆ మాట. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు అని. ఎందుకు దేవుని శాసనాలను బట్టి ప్రవర్తిస్తున్నాడు లేక ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు అంటే, అవి ఆయనకి అతి ప్రియముగా ఉన్నాయట. కాబట్టి ఒక విశ్వాసి దేవుని చిత్త ప్రకారం జీవించాలంటే మొట్టమొదటగా ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం అంటే అతి ప్రియముగా ఆ వ్యక్తి ఎంచుకోవాలి. అతి ప్రియముగా ఎలా ఎంచుకోగలరంటే, అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, అందులో ఉన్నటువంటి ప్రయోజనాన్ని మనము గ్రహిస్తే అవి మనకు ప్రియంగా ఉంటాయి. ఆ ప్రకారం నడుచుకోవాలన్న ఆశ మనలో పుడుతుంది. దావీదు భక్తునికి ఎందుకు అంత ఆశ పుట్టిందంటే, ఆయన దేవుని శాసనాలను ధ్యానించాడు. దేవుని యొక్క శాసనం ఏంటో ఆయన లేఖనాలు తరచి చూసి, దేవుని యొక్క శాసనం అనుసరించుట ఆశీర్వాదకరమని, దేవుని యొక్క శాసనం ప్రకారం జీవిస్తేనే ఆయనకిష్టమని ఆయన గ్రహించాడు. గమనించండి, ఈ లోకంలో శాసనాలు ఉన్నాయి. శాసనం అన్నటువంటి దాన్ని మనము ధ్యానించినప్పుడు పాత నిబంధనలో అహష్వేరోషు కాలంలో ఒక శాసనం వెలువడింది. దానియేలు కాలంలో దర్యావేషు రాజు పరిపాలనలో ఒక శాసనం వెలువడింది. ఆ రెండు శాసనాల్లో మనకు తెలిసేది ఏంటంటే, రాజు ప్రకటించిన శాసనం రద్దుపరచడానికి వీలు కాదు అని అక్కడ ఉంది. ఆ యొక్క రాజు ఒకసారి శాసనం చేస్తే యూదుల్ని సంహరించడానికి ఒక శాసనం పుట్టించారు. మరి ఎస్తేరు పోయి అడిగితే రాజుని,
రాజన్నాడు, ఈ శాసనం మార్చడానికి కుదరదు. ఆ తర్వాత దైవికమైన ఆలోచనతో ఎస్తేరు ఇంకొక శాసనం రాయించడం మనకు తెలుసు. అలాగే దానియేలు కాలంలో కూడా వారొక శాసనం రాశారు. రాజు దుఃఖపడ్డాడు, కానీ తన శాసనాన్ని మార్చలేకపోయాడు. అయితే దేవుడు దానియేలుకు తోడై ఉండి ఆ యొక్క శాసనం నుండి తప్పించాడు. కాబట్టి శాసనం అన్నటువంటిది రాజులు, పరిపాలకులు విధించేటువంటి ఒక కట్టడ. అది అనుసరించడం అన్నటువంటిది ఒక తప్పనిసరి బాధ్యత. ఆ యొక్క శాసనానికి అంత పవర్ ఉందని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసేటువంటి దేవుడు చెప్పిన శాసనానికి ఇంకెంత శక్తి ఉంటుంది. అది కూడా ఆయన మాటలన్నీ కూడా నెరవేరుతాయి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏవేవి చెప్పాడో అవన్నీ కూడా జరుగుతాయి. ఆయన శాసనములు ఎన్నడూ తప్పిపోవని 119వ కీర్తనలో రాయబడింది. గమనించండి, ఒకానొక రోజున ఇదే టీవీస్లో యేసు ప్రభువు రెండవసారి తిరిగి వచ్చేశాడు అన్నటువంటి ఒక న్యూస్ వస్తుంది. హల్లెలూయా! అది తప్పక జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి ఒక ప్రణాళిక అది జరుగుతుంది. మనుషులు నమ్మినా నమ్మకపోయినా ఆయన మనకు శాసనకర్త. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనములో యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. కాబట్టి దేవుడు తన ప్రజలకు శాసనకర్త. గమనించండి, ఆయన శాసనకర్త, ఆయన ఆలోచనకర్త, ఆయన విశ్వాసమునకు కర్త. కాబట్టి ఆయన శాసనం మనం అనుసరించడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకు దావీదు భక్తుడు అడుగుతున్నాడంటే, ఆయన ఏదో ఇల్లో ప్లాటో ఇంకో రాజ్యమో అడుక్కోకుండా నీ శాసనములను చొప్పున ప్రవర్తించినట్లు నన్ను రక్షింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి, మన ప్రార్థనలు చాలాసార్లు చాలా పరిమితంగా ఉంటాయి. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే మనము దేవుని యొక్క శాసనము చొప్పున నడుచుకున్నట్లయితే, ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే, మనం అడిగినా అడగకపోయినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా! నీవు 1000 మనవులు చేసేదానికంటే 1000 ప్రార్థనా రిక్వెస్ట్లు ఏంటి, నాకు అంగి కావాలి, నాకు సూట్ కావాలి, నాకు చీరలు కావాలి, నాకు గోల్డ్ కావాలి, ఫ్లాట్ కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, ఇన్ని వందల ప్రార్థనాంశాల కంటే, అంటే అవి చేయదని నేను చెప్పట్లేదు, అయితే అన్నిటికంటే ముఖ్యముగా, దేవా నేను నీ వాక్య ప్రకారం నడుచుకోవాలి, నీ శాసనములను బట్టి నేను ప్రవర్తించాలి అని ప్రార్థన చేస్తే, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టుగా మనము ఆయన రాజ్యమును నీతిని వెదిగితే అవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా! దావీదు దేవుని యొక్క శాసనముల యొక్క వాల్యూని, లేకపోతే ఆ యొక్క శాసనముల యొక్క ప్రాముఖ్యతను ఆయన గ్రహించాడు. ఎలా గ్రహించాడంటే, దానికి కూడా ఆయన ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 125లో ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయుము. గమనించండి, మనం కూడా దేవుని దగ్గర జ్ఞానం అడుగుతూ ఉన్నాం. దేనికంటే, పరీక్షల్లో పాస్ కావడానికి, అధికారుల దగ్గర తప్పించుకోవడానికి, ఉద్యోగాలు సరిగా చేయకుండా ఉండడానికి, దొంగ లీవులు పెట్టడానికి జ్ఞానం కొరకు మనుషులు వెతుకుతూ ఉంటారు. అయితే దావీదు ఆయన ఏమడుగుతున్నా అంటే, ప్రభా నీ శాసనాలను నేను గ్రహించాలి, నీ శాసనం నేను గ్రహిస్తే అప్పుడు నేను నీ శాసనాన్ని వెంబడించగలను అని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాల, ప్రభా నీ వాక్యం నాకు తెలియచేయండి, అది నాకు ఇంపుగా మారాలి,
అది నా హృదయంలోకి రావాలి. అప్పుడు దాని కొరకు నేను జీవించగలను. ఎందుకంటే తెలియని దాని కొరకు ఎవరు జీవించగలరు? ఒక వ్యక్తికి ఒక రత్నం దొరికింది, అదే రాయనుకున్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఎలాగ జాగ్రత్తగా పెట్టుకుంటాడు? అసలు పెట్టుకోడు, ఎక్కడో పారేస్తాడు. దాని విలువ తెలియదు. కాబట్టి మనం బైబిల్ చదువుతూ ఉన్నాం, చాలా క్యాజువల్గా చదువుతూ ఉన్నాం. చదవాలి కాబట్టి చదివేవాళ్ళు కొంతమంది. అయితే అది శాసనం, దేవుడు నియమించినటువంటి శాసనం. ఎందుకు ఈ లోకం వెంట మనుషులు పడుతున్నారంటే దాంట్లో ఏదో తృప్తి ఉందని, దాంట్లో ఏదో ఆశ ఉందని, దాంట్లో ఏదో ప్రయోజనం ఉందని మనుషులు దాని వెంట పోతున్నారు. అయితే దేవుని వాక్యములో ఉన్నటువంటి సంపద మనం గ్రహిస్తే మనం దేవుని ఏమడుగుతామంటే, ప్రభువా నాకు ఇవేవి వద్దు, నీ వాక్య ప్రకారం నేను జీవించాలని మనం దేవుణ్ణి అడుగుతాం. 19వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాబట్టి ఆయన శాసనంలో, ఆయన వాక్యములో బుద్ధిహీనులకు సహితము జ్ఞానము పుట్టించేటువంటి శక్తి ఉందని లేఖనం చెబుతోంది. చాలామంది చెప్తారు, వాక్యం చదివితే అయిపోయిందా, వాక్యం కంఠాపాఠం చేస్తే అయిపోతుందా, బైబిల్ చదివినంత మాత్రం అయిపోతుందా? అయిపోతుంది. నువ్వు నిజంగా యథార్థంగా బైబిల్ చదివితే ఆ యొక్క వాక్యంలో ఉన్న శక్తి నిన్ను సరిచేస్తుంది. నీవు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో ఆ విషయం నీకు తెలియజేస్తుంది. భక్తుడు అన్నాడు 119వ కీర్తనలోనే, నేను నా మార్గములను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని. అంటే ఆయన మార్గాలు సరిగా లేవు. ఒకప్పుడు ఆయన మార్గాలు దేవునికి ప్రీతికరంగా లేవు. అయితే ఆయన ఏం చేశాడంటే, దేవుని యొక్క శాసనం చదువుతూ ఉంటే, ఆయన మాటలు చదువుతూ ఉంటే, ఆ మాటల ద్వారా ఆయన హెచ్చరించబడినప్పుడు, ఆ మాటల ద్వారా ఆయన సరిచేయబడినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీ శాసనముల తట్టు మరలుకొంటిని. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత లేక ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే, ఒక వ్యక్తి యథార్థంగా దేవుని వాక్యం చదివి ఆ వాక్య ప్రకారం జీవించాలని ఆ వ్యక్తి కోరుకుంటే, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలకు దేవుడు ఆ యొక్క శక్తిని ఉంచాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో భక్తుడు అన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఇన్స్పిరేషన్, తొలగిపోతారు. దేవుని వాక్యంతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పాపములో జీవించాలనుకున్నా జీవించలేవు. దేవుని యొక్క వాక్యానికి నీ చెవి ఎగ్గితే, ఆయన కట్టడలకు నువ్వు లోపరుచుకుంటే దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడు. అయితే మనకు ఒక గ్రహింపు కావాలి. గమనించండి, దావీదుకు ఆ యొక్క గ్రహింపు వచ్చింది. ఇశ్రాయేలీలు దేవుని శాసనాలను అనుసరించలేకపోయారు, వాళ్ళు తప్పిపోయారు. దేవుడు వారికి శాసనాలు ఇచ్చి చాలా ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమకాండంలో 25:21 ఆయన అన్నాడు, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అసలు ఆ యొక్క మందసానికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటే, దేవుడిచ్చిన శాసనాలు ఆ యొక్క మందసములో పెట్టారు కాబట్టి. ఆ యొక్క శాసనములు దేవుడు మందసములో పెట్టమన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏం కోరుతున్నాడంటే, మీరు నన్ను గౌరవిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే, ఇదిగో ఈ మందసంలో ఉంచినటువంటి శాసనాలను మీరు అనుసరించమని చెప్పాడు. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. యోహాను సువార్తలో ఆయన అన్నాడు 14వ అధ్యాయంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గైకొనాలన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం గైకుంటేనే మనం ఆయన్ని ప్రేమించినట్టు. లేకపోతే
మనం ఆయన్ని ప్రేమించే వారి జాబితాలో ఉండం. ఇశ్రాయేలీయులు ఎందుకు తప్పిపోయారు? దేవుని శాసనాలను వారు ఎందుకు తప్పిపోయారు అని ఆలోచన చేస్తే ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలులే కాదు, ఈనాడు క్రైస్తవులైనా విశ్వాసులైనా ఎక్కడైనా దేవుని వాక్యం తప్పిపోవడానికి కారణం దావీదు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన గ్రహించాడు. ఆయన ఏమంటున్నాడంటే 119వ కీర్తనలో 36వ వచనంలో ఆయన యొక్క అవగాహనతో కూడినటువంటి ప్రార్థన మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. అంటే ఆయన గ్రహించింది ఏంటంటే మనిషి హృదయం ఎప్పుడు కూడా లోభము తట్టే తిరుగుతూ ఉంటుంది, లోభము తట్టే ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని శాసనముల తట్టు వారి హృదయం లేదు. లోభము తట్టు, తిండి తట్టు, లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సుఖభోగాల తట్టు వారి హృదయం. దేవుడు చెప్పని దాన్ని ఆశించే ప్రతిదీ కూడా లోభమే. ఆ యొక్క లోభం తట్టు మనిషి హృదయం ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. అసలు అటువైపుకే ఉంటుంది. ఈ వాక్యం బట్టి చూస్తే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా హృదయం లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు త్రిప్పుము. అంటే మనిషి యొక్క హృదయం లేక మనిషి దేవుని శాసనం అనుసరించకపోవడానికి కారణం ఏంటంటే లోభం. పాపము కొన్నిసార్లు నేరుగా రాకపోయినా లోభం రూపంలో వస్తుంది. సౌలుకు లోభం రూపంలో వచ్చింది. ఆ యొక్క బలిసిన గొర్రెలు దేవుడు వద్దన్న చెప్పినటువంటి వాటిని ఆయన కోరుకున్నాడు. దేవుడు వద్దన్నవి ఆయన చేశాడు. అంటే ఆయనలో ఒక లోభం, ఆయన మనస్సు లోభం తట్టుంది. అది గ్రహించిన దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నా హృదయం ఎప్పుడు కూడా ఆ లోభం వైపు ఉండొద్దు, నీ శాసనముల తట్టు ఉండేట్టుగా చేయమని ఆయన ప్రార్థన చేశాడు. 37వ కీర్తనలో 16వ వచనంలో ఏం చెప్తుందంటే, భక్తిహీనులకున్నటువంటి గొప్ప సంపద కంటే నీతిమంతునికి కలిగిన కొంచెమే మేలని రాశాడు. అది మనం కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకరింట్లో 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా ఉన్న పేదవాని చేతిలో ఉండే 100 రూపాయలకు విలువ వచ్చింది. హల్లెలూయా. అంటే వాక్యం నెరవేరుతాం. కాబట్టి ఆయన శాసనం అనుసరించుట మనకు ధన్యకరం. ఆయన వాక్యం సత్యం. కాబట్టి ఆయన శాసనం అనుసరించడానికి అడ్డు లోభము అని మనం గ్రహించాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు తిరగాలి. గమనించండి, దేవుని యొక్క శాసనం అనుసరించటం మనిషికి చాలా కష్టమైపోయింది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లా నేను తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవుదు. ఇప్పుడు దేవుడు తిరుగుబాటు చేసినటువంటి మనుషుల గురించి మోషేతో చెప్తా ఉన్నాడు. వారు చావుకి పాత్రులు. వారు చావకుండా ఉండాలంటే అహరోను కర్రను శాసనముల ఎదుట పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడంటే తిరుగుబాటు చేసిన వారు చావకుండునట్లు అని లేఖనం చెప్తుంది. అక్కడ మనకు క్రీస్తు సాదృశ్యంగా మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు అడ్డుగా నిలబడ్డాడు. దేవుని శాసనాలు మనుషులు అనుసరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పాపులై భ్రష్టులుగా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన దేవుని చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు.
అహరోను యొక్క చిగురించిన కర్ర శాసనం ఎదుట పెట్టినప్పుడు వారిపై ఉన్న ఉగ్రత ఎలా తప్పిపోయిందో, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి శిలువపై రక్తము కార్చి చనిపోయినప్పుడు ఆయనను బట్టి దేవుని యొక్క ఉగ్రత తప్పించబడింది. మన దోషములు ఆయన పైన వేసుకున్నాడు, మన పాపములు ఆయన పైన వేసుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు మనకి విమోచన కలుగు చేశాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము ఆయన్ని వెంబడించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే మనిషికి తన సొంత శక్తితో దేవుని వాక్యం అనుసరించటం అసాధ్యం. దేవుడు కనికరించి నూతన నిబంధన ఏర్పాటు చేశాడు. క్రీస్తును ఆయన మన మధ్యకు పంపాడు. ఒకవేళ యేసు ప్రభు అక్కడ ఉండకపోతే నిజంగా లోకంలో ఉన్నటువంటి అందరం కూడా చావుకు పాత్రులమే. అయితే ఆయన మన కొరకు రక్షణ మార్గం ఏర్పాటు చేసి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి కోరుకోవాలి. దేవా, నేను నీ శాసనం అనుసరించాలి, నీ వాక్యం సత్యం. గమనించండి, మనకు అర్థం కాకపోయినా దేవుని వాక్యం సత్యమని మనం గ్రహించాలి. కాబట్టి మనం హృదయపూర్వకముగా ఆయనకు లోబడడం అనేటువంటిది ఆశీర్వాదకరం. యేసు ప్రభుని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒక రోజున ఆయన ప్రభు అని ఒప్పుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన ముందర మోకరిస్తుంది. అంటే ఇష్టం లేకపోయినా మోకరించాల్సిందే. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యాన్ని వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇష్టమున్నా లేకపోయినా ఆయనకు నమస్కారం చేయాల్సిందే. అయితే ఆయన రక్షణ ప్రణాళికను అర్థం చేసుకొని ఆయన పాపక్షమాపణను స్వీకరించి ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఆశపడి ఆయన శాస్త్రమును హత్తుకొని జీవిస్తే అది ఎంతో ఆశీర్వాదకరం. చివరిగా మనం చూస్తాం ఎంత ఆశీర్వాదకరం అంటే ఆయన అంటున్నాడు 119వ కీర్తనలోనే, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు ఎంత ఎంత గొప్ప భాగ్యం చూడండి. సంపదలంటే రకరకాలు. అంటే ఏంటి? ఒక పొలము, ఒక ఇల్లు, ఒక బంగారు, ఒక వజ్ర వైఢూర్యాలు, ఇవన్నీ కూడా సంపదలు. దావీదు అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్టు నేను నీ శాసనముల మార్గములను బట్టి సంతోషించుచున్నాను. అందులో అంత గొప్ప దీవెన ఉంది, అంత గొప్ప దీవెన ఉంది. సర్వ సంపదలు దొరికినట్లు. కాబట్టి ఆయన శాసనం, ఆయన మాట మనం గైకొంటే ఆ యొక్క సంతోషం దేవుడు మనకిస్తాడు. ఎక్కడో సంతోషం ఉందని సైతాను భ్రమింపచేస్తాడు, లోభము తట్టు చూపిస్తాడు, దేని కొరకో ప్రయాసపడమంటాడు. అయితే దేవుని యొక్క వాక్యము కొరకు మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దావీదు చేసిన ప్రార్థన మనం చేస్తాం. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన అనుభవం లేకపోతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తాం. ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే దేవుడు మరి చేసిన శాసనం అది. నూతన నిబంధన శాసనం ఏంటంటే క్రీస్తు ద్వారా పాపక్షమాపణ అడిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా క్షమించబడతాడు. భూమి మీద మనుషుల పాపములు క్షమించే అధికారము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. అది దేవుడు చేసిన శాసనం, అది తప్పక నెరవేరుతాది. కాబట్టి మనం అలాగ జీవిస్తూ దేవుణ్ణి అడగాలి, ప్రభువా, నా జీవితకాలం అంతా కూడా నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించాలి. అది దావీదు చేసిన ప్రార్థన. మన ప్రవర్తన దేవుని యొక్క శాసనములను బట్టి మలుచుకోవాలి, ప్రవర్తించాలి. అది దేవుని వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనం పెద్ద దీవెన వదిలేసి చిన్న చిన్నవన్నీ కూడా మనం అడుగుతాం. నేను నమ్ముతా ఉన్నాను, ద డే విల్ కమ్, పీపుల్ విల్ రియలైజ్ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఆయన్ని వద్దనుకున్న వాళ్ళు ఆయన కోరుకునే రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే ప్రవచనం చెప్పబడింది,
నిషేధించబడిన రాయి మూల రాయి అయింది. కాబట్టి ఆ క్రీస్తును ఎరిగి ఉండటం గొప్ప ధన్యత. ఆ ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ధన్యత కలిగిన వారు ఆయన శాసనముల చొప్పున ప్రవర్తించడానికి, జీవించడానికి మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా నాకు కావాలని మీరు కోరుకోవద్దు. చాలామంది ఇది నాకు కానే కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు, నాకు ఈ అబ్బాయితోనే పెళ్లి కావాలి. అబ్బాయిలు కూడా నాకు ఈ అమ్మాయే పెళ్లి కావాలి. పెళ్ళైన తర్వాత నాశనం అయిపోతున్న వాళ్ళకి తెలియదు. అందుకని దేవుని ప్రార్థన చేయాలి, ప్రభా నీ చిత్త ప్రకారం నాకు జరగాలి, నీ చిత్తమైతే నీది నాకు ఇవ్వండి. అందుకని యేసుప్రభు చెప్పాడు, నీకు ఇష్టమైతే దేవుణ్ణి అడగడంలో తప్పులేదు, కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. రెండవది, అది కానే కావాలని కూడా నువ్వు అడగకూడదు. దాని వెనక ఒకవేళ ప్రమాదం పొంచి ఉందేమో. అందుకే మనకొచ్చే తలంపులు, మనకొచ్చే ఆలోచనలు దేవుని సందులో పెట్టి, దేవా నీ చిత్తమైతేనే ఇది నాకు కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఈ భక్తుడు దావీదు ప్రార్థన చేశాడు, నీ శాసనముల చొప్పున నేను ప్రవర్తించినట్లు నన్ను రక్షింపుమన్నాడు. అవి ఆయనకు ఎంతో ప్రీతికరములు అన్నాడు. అవును ప్రభువా, మీ శాసనం, మీ వాక్యం మాకు అతి ప్రియముగా ఉన్నట్టుకు సహాయం చేయండి. ఆ వాక్యము చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా ఆ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన సంగతులు మేము గ్రహించేటట్లు మాకు సహాయం చేయండి. నీ భక్తుడు ప్రార్థన చేసినట్టు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరవమన్నాడు. కాబట్టి మీ యొక్క ఆశ్చర్యమైన కార్యములు మాకు తెలియచేసి, అది సత్యమని, మీ శాసనం ఎన్నడూ తప్పిపోదని మీ వాక్కును హత్తుకొని జీవించుటకు సహాయం చేయండి. భక్తుడు ప్రార్థన చేసినట్టుగా నేను నీ శాసనములను హత్తుకొని జీవించుచున్నానన్నాడు. సర్వ సంపదల కంటే నీ శాసనములు నాకు సంతోషకరమన్నాడు. ప్రభా, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాడు. కాబట్టి మా ఆలోచన కర్తలు ఈ లోకస్తులు కాకుండా, మా ఆలోచన కర్తలు మా జ్ఞానం కాకుండా, మా ఆలోచన కర్తలు మా బంధువులు, స్నేహితులు కాదు. ఎవరు సలహా ఇచ్చినా అది వాక్యపు వెలుగులో ఉండేట్టుగా సహాయం చేయండి. నీ శాసనమును హత్తుకుని జీవిస్తే సర్వ సంపదలు దొరికినంతకంటే ఎక్కువ ఆశీర్వాదమని మేము గ్రహించి మిమ్మల్ని వెంబడించిన కృప చూపించండి. దేవా, మరి మాకొస్తున్న తలంపులు, కోరికలన్నీ కూడా మీ సన్నిధిలో పెట్టి మీకు ఇష్టమైతేనే అన్నటువంటి ఒక సమర్పణతో కూడిన ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507.